శక్తిపీఠాలు అంటే సతీదేవి యొక్క బాడీ అని మీకు తెలుసా? దక్షకుడు కూతురి పేరు సతీదేవి. శివుడు సతీదేవిని పెళ్లి చేసుకున్నాడు. ఒకరోజు మారీచి ఋషి బ్రహ్మయజ్ఞం చేశాడు. దక్షకుడు ఆ యజ్ఞంకి లేట్గా వచ్చాడు. అప్పుడు దక్షకుడు రావడంతోనే అందరూ లేచి రెస్పెక్ట్గా నిల్చుంటారు, ఒక శివుడు తప్ప. శివుడు దక్షకుడికి రెస్పెక్ట్ ఇవ్వలేనని కోపం వస్తుంది. అప్పుడు దక్షకుడు ఇంతకంటే పెద్ద యజ్ఞం అతను చెయ్యాలని డిసైడ్ అవుతాడు. యజ్ఞంకి దక్షకుడు అందరినీ పిలుస్తాడు, ఒక శివుడిని తప్ప. సతీదేవికి విషయం తెలిసి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. కానీ దక్షకుడు సతీదేవిని అవమానించి తిడతాడు. అప్పుడు సతీదేవి ఆ అవమానం భరించలేక ఆ యజ్ఞంలోకి దూకుతుంది. ఈ విషయం తెలిసిన శివుడు ఉగ్ర రూపం ఎత్తాడు. ఆయన జటాజూతం నుండి ఒక వెంట్రుక తీసి కింద పడేస్తాడు. అందులో నుండి వీరభద్రుడు పుడతాడు. అతను దక్షకుడిని చంపేస్తాడు. శివుడు సతీదేవిని చూసి ఏడుస్తాడు. శివుడు సతీదేవిని పట్టుకుని వెళ్తుంటే విష్ణుమూర్తి చూసి సతీదేవి పైన సుదర్శన చక్రం ప్రయోగిస్తాడు. అప్పుడు సతీదేవి బాడీ పార్ట్స్ 51 పార్ట్స్గా భూమి మీద పడుతుంది. వాటినే మనం ఇప్పుడు శక్తిపీఠాలుగా కొలుస్తున్నాం. అదన్నమాట సంగతి.